హల్లెలూయా. ఏమండి, ఓర్పు మౌనం వహిస్తుంది, ఆలోచన కలిగి ఉంటుంది, వినయం చూపిస్తుంది. అర్థమైందా? అవతల వాళ్ళ ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందుకుంటుంది. ఆ ఓర్పు లేకపోవటం వల్ల ఎగిరి పడతాము, తిరుగుబాటు చేస్తాము, జీవితంలో నష్టపోతాము. కలమేలుకుని కళ్ళు తెరుచుకునే లోపల సమయం అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఇక అవకాశం ఉండదు. మీరు బాగా ఆలోచించండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు చాలా ప్రాముఖ్యం. ఒక కోడలుగా నీవు నీ అత్తమామల్ని ఓర్చుకోవాలి. ఏమండి, ఒక భర్తగా నీ భార్యను నువ్వు ఓర్చుకోవాలి. ఒక భార్యగా నీ భర్తను ఓర్చుకోవాలి. ఒక అత్త మామూలుగా నీ కోడల్ని లేదా నీ అల్లుడిని నువ్వు ఓర్చుకోవాలి. ఓర్చుకున్నప్పుడే అవతల మార్పు జరుగుతుంది. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన ఓర్పు మరొకరి మార్పు. మనకి ఓర్పు లేదు. ఏమండి, మనకి నచ్చినట్లుగా మనం మాట్లాడుతున్నామంటే అవతల మార్పు రాదు సుమా. వస్తుందా? ప్రపంచంలో ఎక్కడ రాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనలో ఓర్పు లేకుండా ఒకరిని చెడగొట్టడం గొప్పతనం కాదు, మన ఓర్పుతో ఒకరిని మార్చటం గొప్పతనం. ఏమంటారు? హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తను ఓర్చుకుంటే ఒక రోజుకి నీ భర్త మారి ఏమంటాడు తెలుసా? నిజంగా నేను ఈరోజు ఇలా మారి ఈ విధంగా ఉన్నానంటే నా భార్య నన్ను ఓర్చుకుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భార్య ఏమంటుందో తెలుసా? మార్పు తర్వాత నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను అంటే నిజంగా నా భర్త ఓర్పే కారణము అంటది. ఇప్పుడు ఘనత ఎవరికి? దారిన పోయే వాళ్ళకా? చెప్పండమ్మా, ఘనత ఎవరికి? ఓర్చుకున్న వాళ్ళకి. భార్య కాదు, భర్త కాదు నేను చెప్పేది. ఘనత ఎవరిదంటే ఓర్చుకున్న వాళ్ళదే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఎగిరి పడేవాడు కానీ ఎగిరి పడేటువంటి ఆవిడ కానీ ఏ రోజుకైనా తల వంచాల్సిందే, సిగ్గుపడాల్సిందే. నువ్వు ఆ చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభము లేదు. ఎందుకంటే చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి, చాలా మంది జీవితాల్లో లాస్ అయిపోతున్నాయి. అర్థమైందా? ఓర్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఆలోచించుకో. ఒకటి ఐక్యత. ఏముంటుంది? ఐక్యత. ఓర్పు ఉందనుకోండి, కుటుంబంలో ఏముంటుంది? సంఘంలో ఏముంటుంది? ఆఫీసులో ఏముంటుంది? పనిచేసే కాడ ఏముంటుంది? ఐక్యత. రెండు, ఓర్పు, ప్రశాంతత. చెప్పండి, ఓర్చుకునే వ్యక్తిలో ఏముంటుంది? అంతే, ఇలా ఇలా వింటాడు, అలా వదిలేస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఆ ఓర్పు లేనివాడు ఏం చేస్తాడు? వ్యసన పడుతూ ఉంటాడు, మాట్లాడుతూ వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి ఈ హృదయంలో ప్రశాంతత ఉండదు. హల్లెలూయా. ఆ తర్వాత ఓర్పు నిన్ను ప్రయోజకుడిగా మారుస్తుంది. చెప్పండి. అప్పుడు ఇక్కడ మైక్ తీసుకుని నిలబడుకొని నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఎన్నో సమస్యలు ఓర్చుకుని నిలబడ్డాను, ఎన్నో శోధనలు తట్టుకొని నిలబడ్డాను, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఓర్చుకున్నాను. కనుకనే దేవుడు నాకు ఈ స్థానం ఇచ్చాడని నువ్వు గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతావు. ఆ ఓర్పు నీకు లేనప్పుడు ఏమండి, ఒక ఐక్యత నీ జీవితంలో ఉండదు, ఒక ప్రశాంతత నీ జీవితంలో ఉండదు. నీవు ఒక ప్రయోజకుడు కాలేవు, నువ్వు ఒక ప్రయోజకురాలివి కాలేవు. కనుక దైవజనుడు రోమా సంఘాన్ని ప్రేమించి ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘం ఐక్యంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని, ప్రయోజనకరమైనదిగా ఉండాలని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఏలీము సంఘాన్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి.